హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ మేథీ మటర్ పులావ్ అండి. ఈ మేథీ మటర్ పులావ్ని సింపుల్గా, ఈజీగా, క్విక్గా చేసేయచ్చు. అలాగే మీరు పిల్లల లంచ్ బాక్సెస్లోకి ఏదైనా టేస్టీగా, హెల్దీగా చేసి పెట్టాలి అనుకుంటుంటే తప్పకుండా ఒకసారి ఈ మేథీ మటర్ పులావ్ని ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి ఇది. పదండి ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 4 నుంచి 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న ఒక పెద్ద కప్పు మెంతి కూరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మెంతి కూరను 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. మెంతి కూర సరిగ్గా వేగకపోతే మన పులావ్ కొంచెం చేదొచ్చేస్తుంది. కాబట్టి మెంతి కూరని బాగా వేపుకోవాలి. చూడండి, మెంతి కూర బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేశాక ఇంకొక 30 to 40 సెకండ్స్ వరకు దీన్ని వేపుకోవాలి. చూడండి, ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి 1 గంట ముందు నానబెట్టుకున్న 1.5 కప్పుల బాస్మతి రైస్ని వేసుకోవాలి. దీన్ని మీరు నార్మల్ రైస్తో కూడా తయారు చేసుకోవచ్చండి. రైస్ వేసి రైస్ని మెల్లగా ఇలా బాగా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలండి. గట్టిగా కలపకూడదండి. గట్టిగా కలపడం వల్ల రైస్ విరిగిపోతుంది. కాబట్టి ఇలా మెల్లగా ఒకసారి అంతా బాగా కలిసేట్టుగా కలుపుకొని లో ఫ్లేమ్లో దీన్ని 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇంకొకసారి ఇలా మెల్లగా ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పచ్చి బఠానీని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీని వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి బఠానీని కూడా యూస్ చేసుకోవచ్చండి, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే. బఠానీ వేసి ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల వేడి నీళ్ళని వేసుకోవాలండి. వేడి నీళ్ళను వేసి ఇలా అంతా బాగా చక్కగా కలుపుకోవాలండి. కలిపినాక మూత పెట్టి దీన్ని ఒక 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చక్కగా కలిపాక మళ్ళీ మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ బాగా ఇంకిపోయాయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఇలా మెల్లగా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇది చక్కగా దమ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, మన మేథీ మటర్ పులావ్ చక్కగా కుక్ అయిపోయిందండి. రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చిందండి. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా, ఎమ్మీగా ఉంది కదండి. ఈ మేథీ మటర్ పులావ్ని మనం ఇలాగే కూడా తినేయచ్చండి.
లేదా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. మీరు కూడా తప్పకుండా ఒకసారి మేథీ మటర్ పులావ్‌ని ట్రై చేయండి. మీకు ఈ మేథీ మటర్ పులావ్ రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.